ఎకో సిస్టమ్ లేదు. ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి ఇక్కడ ఉన్నట్టన్నీ కూడా వెళ్ళిపోయినాయి, ఆగిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి. 50% ట్రాఫిక్ పెరిగింది ఈ 6 నెలల్లో. ఇట్ ఈస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. నేను అదే చెప్పాను, మీ ఇద్దరితో నాకు పోటీ లేదు. యువర్ ఆల్ ఒకటి రిచ్, ఒకటి నాలెడ్జ్ స్టేట్. నేను పూర్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఐ హ్యావ్ టు కంపీట్. ఐ విల్ కంపీట్. ఫడ్నవీస్ ఒక మాట అంటే, ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ 1 అవుతామంటే కాలేవులే, నేనున్నాను, అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని. ఏఐ ఈజ్ మై యూఎస్పీ, మీది కాదు అది అని చెప్పాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐని తయారు చేస్తానని చెప్పాం. కాంపిటేటివ్ స్పిరిట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. Sir, what facilitation you have offered to the investors out there bringing to Andhra Pradesh? One question. And apart from it, what are the major sectors you have looked on to bring investors from? No, I told you very clearly, speed of doing business is my specialty. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నౌ హ్యావ్ చేంజ్డ్ మై గేర్ టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ for the country, for the global community. Agriculture is another area. Port-led economy is another area. Telangana is asking me dry port. Yes, we are prepared. We will work together. అదే సమయంలో ఫడ్నవీస్ ఉండి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం. ఎస్టాబ్లిష్ చేస్తే మాకు కాకినాడ పోర్టుకి డ్రైల్యాండ్ పోర్ట్ ద్వారా కమాడిటీ తీసుకొచ్చి మా మహారాష్ట్ర నుంచి, మాది తెలంగాణ 2 కూడా వచ్చి మేము కాకినాడకు వస్తాం. ఆ పోర్ట్లో మేము కూడా వర్కౌట్ చేస్తాం. వీఆర్ డూయింగ్ సమ్ హోంవర్క్, విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అంటే ఇంటర్లాక్ స్టేట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం పైన ఆధారపడుతున్నాయి. తెలంగాణ, బెంగళూరు, మహారాష్ట్ర పార్ట్, ఇటు ఛత్తీస్గఢ్, అటు ఒరిస్సా, ఇలాంటివన్నీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్ ఈజ్ ఫార్ సీ కార్గో. సముద్రం పైన మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచానికి పంపించాలంటే ఆంధ్రప్రదేశ్ ఇది ది బెస్ట్ ప్లేస్ లాజిస్టిక్స్లో. సో దిస్ ఆర్ ఆల్ ఏ అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయో అడ్వాంటేజ్. ఇప్పుడు అందుకనే మిత్తలు కూడా స్టీల్ పెట్టాడంటే ఇక్కడి నుంచి ఈజ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ గ్లోబలీ. ఆయిల్ రిఫైనరీ ఇక్కడ వచ్చిందంటే దట్ ఈస్ ది రీజన్. Sir, Center has been quite keen to support Andhra Pradesh. You met Nirmala Sitharaman Garu as well. So union budget is coming. So what's your expectation from the center on that part? They are doing their best. At the same time, ఎవరు కూడా ఒక లెవెల్ వరకు 29 రాష్ట్రాల్లో ఉండే అందరికీ ఒక లెవెల్ వరకు హెల్ప్ చేస్తారు. మన ఓన్గా మనం నిలబడకపోతే లాంగ్ టర్మ్లో ఎవరు సస్టైన్ కారు. అది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం కష్టపడాలి, మనం నిలదొక్కోవాలి, వాళ్ళు ఇచ్చే సహకారాన్ని మనం తీసుకోవాలి. మనం కూడా బాధ్యతగా ప్రవర్తించి మనం నిలదొక్కొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ వర్కింగ్. ఇప్పటికి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైనా గెలిచానంటే ఫైనాన్స్ మినిస్టర్నే గెలిచాను నేను. ఎందుకంటే వీ నీడ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే మనం ప్రాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చాం. వీఆర్ ఏబుల్ టు రన్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకా నేను ఇచ్చిన హామీలు ఉన్నాయి, సూపర్ 6 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ముందు ఇక్కడ ఉండే ప్రోగ్రాంలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తానంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నేను ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంటే డీఫంక్ట్ అయిపోయి అభివృద్ధి ఆగిపోతుంది. ముందు నేను అవన్నీ రివైవ్ చేయాలి. 93 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ రివైవ్ చేసాం. మిగిలినట్టు కూడా తొందరలో రివైవ్ చేస్తాం. ఫస్ట్ ఐ వాంట్ టు రివైవ్, స్ట్రైట్ అండ్ ఎవ్రీథింగ్, పుట్ ఇట్ ఆన్ ట్రాక్. నెక్స్ట్ ఫేజ్ ఇస్ మీరు చెప్పినట్టు అవర్ ఓన్ గ్రోత్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది ఇస్తుందో అవన్నీ తీసుకుంటూనే మనం ఏం చేయాలో చేసుకుంటా ముందుకెళ్తాం. డిస్సాటిస్ఫాక్షన్ కంటే కూడా దావోస్ ఈజ్ ఎ ప్లేస్ టు లెర్న్ కొత్త కొత్త విషయాలు. ప్రపంచం ఏ ట్రెండ్తో ఏ మూమెంట్లో పోబోతుందో అక్కడ అందరూ ఉండి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఫ్యూచర్ ట్రెండ్స్ డిబేట్ చేసే ప్లేస్ వన్స్ ఇన్ ఎ ఇయర్ దావోస్. ఆ ట్రెండ్స్ని 1, 2 అదొక ప్లేస్ నెట్వర్కింగ్. అందరినీ కలిసి మళ్ళీ రెన్యూ చేసుకోవడం. ఇప్పుడు నేను బిల్ గేట్స్ని కలవాలి, నేను ఎక్కడికి పోవాలి, సియాట్లో పోవాలి, లేకుంటే ఎప్పుడైనా ఇండియాకి వస్తే కలవాలి.
I was able to meet 5 minutes. I was able to, మన వ్యూస్ అనే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన కూడా విన్నాడు. ఆయన ఒక బుక్ కూడా ఇచ్చాడు నాకు, దాంట్లో బ్యూటిఫుల్గా కోట్ చేశాడు. అంటే దిస్ ఆర్ ఆల్, నేనేమంటాను, గుడ్ విల్ వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల ప్రపంచంలో చాలా పనులు అయిపోతాయి, చేస్తారు. వాళ్ళు కూడా పాజిటివ్గా ఏదో చేయాలని చూస్తున్నారు. మనం కూడా దాన్ని అందిపుచ్చుకునే స్థాయి మనకుంటే చాలా ఈజీ అవుతుంది. అది 5 సంవత్సరాలు మనకు లేదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. Sir, everywhere you're going, you're promoting artificial intelligence. ఎస్, ఎవ్రీ హోమ్. ఒకప్పుడు ఐటీ, నౌ ఏఐ. ప్రతి ఒక్కరూ ఏఐ కావాలి, ఇంట్లో ఒకటి ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. But don't you think the time is fully ripe yet? Because recently Apple, it tried giving news alerts powered by AI and it cancelled because it was finding some errors. No, problems will come, innovations will continue. ఇది ఒక్క రోజుతో ఆగదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ సొల్యూషన్, బీ క్లియర్. టెక్నాలజీ ఆగిందా? కొంతమంది నన్ను ఇదే మరి మాట్లాడారు ఆ రోజు. యూ హ్యావ్ టు గో త్రూ హిస్టరీ. ఎగ్జాక్ట్గా 97, 98లో మనకు బిఎస్ఎన్ఎల్ మొనోపలీ. బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్, బిఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్, ప్రొహిబిటివ్ కాస్ట్. లైట్నింగ్ కాల్ అంటే ఇమీడియట్గా ఇచ్చే కాలు 3 రోజులకి ఇచ్చేవాళ్ళు. మాన్యువల్ ఎక్స్చేంజ్ నీ ఫ్రెండ్ ఉంటే 1 నిమిషంలో ఇస్తాడు. టుడే నేను ఆ రోజు మాట్లాడితే ఫోన్ అంటే ఫోను తిండి పెడుతుందని మీరంతా విన్నారు. తిండి పెడుతుందా ఏంటి, ఫోన్ గురించి మాట్లాడుతున్నారని చెప్పని పరిస్థితికి వచ్చారు. టుడే సేమ్ సెల్ ఫోన్, ఎవ్రీథింగ్. నీకు ఏం కావాలి, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, మీరు మెసేజ్ ఇచ్చుకుంటున్నారు, మీ ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంది. అక్కడి నుంచి వాళ్ళు టీవీలో వేసేస్తున్నారు, సోషల్ మీడియాలో వేసేస్తున్నారు. దట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ వరల్డ్. రెండోది, నేనే దీనికి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాను. నేను జస్వంత్ సింగ్, ఫైనాన్స్ మినిస్టర్, డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్. ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆ రోజు డబ్బులు లేవన్న వాళ్ళందరూ 2G స్పెక్ట్రమ్ స్కామ్ 2 lakh crores ఆఫ్టర్ వర్డ్స్. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. అప్పటికి ఇప్పటికి అదే చెప్పాను నేను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా, 3rd లార్జెస్ట్ ఎకానమీ యాజ్ ఆన్ టుడే. 5th ఉన్నాం. 28, 29, 3కి వస్తాం. 47కి 1, 2కి వస్తాం. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోతే ఎట్లా ఉండేది ఇవన్నీ? వీ హ్యావ్ టు అడాప్ట్ ఆల్ లేటెస్ట్ థింగ్స్. Sir, which are those states you said are pulling the country up and some are pulling down? So how will you... That we have to debate. I don't want to comment today. Like ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు పుల్లింగ్ ది నేషన్ కాదంటారా మీరు? 14%, 15% గ్రో అయింటే పాలిటీషియన్స్ అనేవాళ్ళు బాధ్యతగా ప్రవర్తించకపోతే ఒకసారి ప్రజలు ఓడిస్తున్నారు, కక్ష తీర్చుకుంటున్నారు. మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ పీపుల్ కూడా ఇంటెలిజెంట్గా తయారు కావాల్సిన బాధ్యత ఉంది. పాలసీలు కూడా అర్థం చేసుకోవాలి, భవిష్యత్తు కూడా అర్థం చేసుకోవాలి. Sir, from your World Economic Forum visit, how many are going to translate in the future? It's appreciable that you networked and you learnt a lot of know-how there. But when it comes to translating into